చల్లగా. కన్యా, నీకు ఒక సర్ప్రైజ్ ఉన్నట్టుంది. ఎంత సర్ప్రైజ్? ఒక సర్ప్రైజ్ నా దగ్గర నుంచి నీకు ఒక సర్ప్రైజ్. ఓకే, ఇటు తిరుగు. సెర్చ్లోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? నాకు సెట్ కొట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు అక్క నువ్వా? షాక్ అయ్యారా? అవును. సీజన్ 24లో మా కంటెస్టెంట్ యాగప్రియ. అండ్ మీ ఇద్దరికి పరిచయం అలాగా? అంటే మేము వైజాగ్లో ఉండేవాళ్ళం. తర్వాత తను షిఫ్ట్ అయింది. అప్పుడు మేమిద్దరం ఒకే స్కూల్. వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గర. వైజాగ్లో కూడా ఫ్రెండ్సేనా? అప్పటి ఫ్రెండ్స్ మేము. తర్వాత రాజమండ్రి షిఫ్ట్ అయిపోయింది. తర్వాత అలా. సో ఇక్కడ యాగప్రియ ఎక్కడ ఉందో అడ్రస్ కనుక్కొని నువ్వు అక్కడికే షిఫ్ట్ అయ్యావు. ఏ స్కూల్లో చదువుతుందో కనుక్కొని ఆ స్కూల్కే షిఫ్ట్ అయ్యావు. అలా కాదు, నేను చదువుతున్న స్కూల్లో యాగప్రియకు ఉంది. ఒకే క్లాసా? కాదు. నువ్వు పెద్దదానివి. నువ్వు ఐ థింక్ 1 year కదా? 9th, తను 5th, 6th, 4th, 5th. ఓకే సార్, యాగప్రియ కిరవాణి గారు అండ్ జొన్నవిత్తుల గారు సీజన్ 24లో మన కంటెస్టెంట్ అండి. దానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే యాగప్రియ, ఇప్పుడు మీరిద్దరు కలిసి పర్ఫామ్ చేయబోతున్నారు కదా, ఆ అనౌన్స్మెంట్ నువ్వే చేయాలన్నది నా కోరిక. అందరికీ నమస్కారం. నేను పాడబోయే పాట సై. రాసిన వారు చంద్రబోస్ గారు, స్వరపరిచిన వారు కీరవాణి గారు, పాడిన వారు స్మిత గారు. చిత్రం సై. మనకు తగ మనుషుడుండి వాడిలోన వేడి ఉంటే యా యా యా, ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే యా యా యా. చింతైనా పుచ్చైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా, సీనైనా జానైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే దేవుడైనా సై సై. నువ్వు సై అన్న అనుకున్న సై. చింతైనా పుచ్చైనా ముసుగేసుకొచ్చింది మూర్తైనా, సీనైనా జానైనా బాయ్ ఫ్రెండ్ కాబోయే దేవుడైనా సై సై. నువ్వు సై అన్న అనుకున్న సై. मास्क इसको चलता है మనసు కి వేసుకోకురా, పరిచయం అవుకున్న పరువాలే ఫిగరుని మిస్ కాకురా. ఉన్నది మాలో వేకెన్సీ, టేక్ ఇట్ ఛాన్స్ బేబీ. కలిసిందేమో ఫ్రీక్వెన్సీ, మేక్ మూవ్ బేబీ. కిస్సెస్తో కిలో లెక్కన అప్ 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 అయినా కొలిచేస్తూ గజా లెక్కన. వన్ మోర్ ఇంచ్ నచ్చినవన్నీ చేసేవాడికి వెచ్చని కరెన్సీ ఇచ్చేటందుకు సై సై. నువ్వు సై అన్న అనుకున్న సై. ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఆ మాటకొస్తే ఏ గ్రూప్ అయినా, హస్కైనా రిస్క్ అయినా ఎదురొస్తే ఏ కోట కిస్కైనా సై సై. నువ్వు సై అన్న అనుకున్న సై. యాగప్రియ, 2 years ఎంత మార్పు ఉంది నీ సింగింగ్లో. ఓ మై గాడ్, చాలా మెచ్యూర్డ్గా ఉంది నీ వాయిస్.
చాలా నీ ఆ మాడ్యులేషన్ ఎంత చాలా నేర్చుకుంటున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు అని తెలుస్తున్నది. కీప్ యాట్ ఇట్, ఫెంటాస్టిక్, థ్యాంక్ యూ సార్. యు రాక్డ్ ఇట్ గర్ల్, థ్యాంక్ యూ సార్. బ్రిలియంట్. నీ గురించి కొన్ని క్లిప్స్ ఉన్నాయి నీ సీజన్ది, చూద్దామా ఇట్లా. మా బామ్మగారు యాగప్రియ. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను ఎందులోని నీకు నేను తీసుకోను. అగ్గిపుల్లలాగా ఉన్నామనే ఆ పాట వేశారు. టెర్రరా? అగ్గి రాలేదు కదా సార్ ఇప్పుడు. ఒగ్గు కూడా రాలేదు. ఏ పాట పాడతావు చెప్పు. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళి, చిత్రం గోలీమార్. కోరిన శ్రోతలు ఎవరు? నా పాటను కోరుకుంటున్న శ్రోతలు మణికొండ చంద్రబోస్ గారు, చెన్నై శ్రీనివాస్ మూర్తి గారు, షేక్పేట్ సునీత గారు. కోపంలో ఏమన్నా సర్దుకుంటాం, కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటాం. నువ్వు అందరినీ మిమిక్రీ చేస్తావట, అందరిని ఇమిటేట్ చేస్తావట, ప్రత్యేకంగా సునీత గారిని. అది ఎలా చేస్తావు? వాగ్దేవి చాలా 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 బాగా పాడావు తల్లి. నీ పాట ఇలా గుండెలో ఇలా నింపుకొని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోవాలనిపిస్తుంది నాకు. ఆ లిరిక్స్ మార్చేసి ఎలా పాడతావు తల్లి? పచ్చ బొట్టేసిన కాకి రెట్టేసిన నీతో ఉంటానులే కట్టప్ప చంపేసిన. మిమిక్రీ చేసావు, సాహిత్యాన్ని మార్చావు. యాగప్రియ కాదు, నానా యాగాల ప్రియ నువ్వు. నువ్వు కూడా స్కెచ్ చేసావా? చూపిస్తావా? ఎవరు అది? ఎవరు? చరణ్ సార్. ఎందుకు అలా వేసావు నన్ను? అంటే నన్ను అంత 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 ఘోరంగా ఉన్నాను నేను. యాక్చువల్లీ బాగుంది యాగప్రియ, చాలా బాగుంది. రియలీ వెరీ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్. ఎస్పెషల్లీ హెయిర్ స్టైల్, చరణ్ గారి హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అండ్ ఐ థింక్ చరణ్ గారి ముందు ఉన్నది నేను అనుకుంటా. కిరణ్ గారు, యాగప్రియ, నీలో ఇంత హంగామా ఉందని నాకు తెలిసి ఉంటే మరి ఆ సీజన్కి నేను కూడా వచ్చి ఉండేవాడిని. సరే, ఏమైనా నువ్వు నాకన్నా 10 ఆకులు ఎక్కువ చదివావు. ఆకులు ఆకులంటే తాళపత్రం అంటే తాటాకుల మీద రాసేవాడు కదా. ఇప్పుడు ఇదివరకు తాళపత్ర గ్రంథాలంటే బాగా ఋషుల కాలంలో ఉండేవి. వాటిని ఆకు అంటారు. ఆకు అంటే తాళపత్రం. అంటే నాకన్నా ఎక్కువ చదువుకుంటే ఒకరికన్నా 4 ఆకులు ఎక్కువ చదివాడు అంటారు. అంటే హైయర్ స్టడీస్ అని. ఓకే, నాకన్నా హైయర్ స్టడీస్లో ఉన్నావు నువ్వు, ఒప్పుకుంటావా? లేదు సార్. ఏ మీరు మనందరం ఒకే స్కూల్లో చదువుతున్నాం, మ్యూజిక్ అనే స్కూల్లో. నా నెంబర్ 21, నీది 31. తెలుసు సార్. ఒప్పుకుంటావా? ఎట్లాగా నువ్వే చెప్పు. ఎందుకంటే నా పేరు రాగం పేరు మేలకర్త, అది 31st మేలకర్త. నాది 21. చూసావు మరి. బాగుందమ్మా, నువ్వు ఇంకా ప్రాక్టీస్ ఇంకా నేర్చుకుంటున్నావు, మ్యూజిక్ కంటిన్యూ చేస్తున్నావు. సార్ మీ పాట లిరిక్ మార్చి పాడింది గమనించారా? అవును, కట్టప్ప చంపేసినా కానీ కట్టప్ప చంపేసిన పాడుతా తీగ నుంచి ఎలిమినేట్ అయినా కూడా నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అని అర్థమవుతుంది. విన్నరా నువ్వు ఆ సీజన్లో? అవును సార్, 24లో విన్నర్, తర్వాత మహాసంగ్రామంలో రన్నర్. పరిగెడతానే ఉన్నావు. ఎవరు నీకు పరుగులు నేర్పిస్తున్న గురువు ఎవరు? నాకు కుసుమకుమారి మేడం నేర్పిస్తారు. ఓకే, చక్కగా చెప్తున్నారు. కంటిన్యూ చేయమ్మా, మంచి భవిష్యత్తు ఉంది నీకు. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. సునీత గారు, ఇవన్నీ చూపించి ఎప్పుడో మర్చిపోయిన గాయాల్ని మళ్ళీ రేపినట్టుంది. కానీ ఎంత ఎనర్జీ ఉంది నాన్న. నువ్వు 2 years క్రితం చాలా ఇన్నోసెన్స్ ఉండేది, ఇప్పుడు అలా కాదు, చాలా ప్రొఫెషనల్ సింగర్లా పాడుతున్నావు.
గ్రేట్ నాన్న, ప్రోగ్రెషన్ చాలా బాగుంది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నీ ఫ్రెండ్ మూలంగా మళ్ళీ పాడతా తీగకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది నేను చూడటం, నీ పాట వింటాం. థ్యాంక్ యూ మామ్. యాగప్రియ బామ్మ, చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇక్కడికి రావటం, ఈ స్టేజ్లో పాడటం కూడా. యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు దీస్ కిడ్స్. సో పిల్లలు వాళ్ళకి, అందుకే నేను నిన్న కలవంగానే అడిగా ఎవరైనా ట్రైన్ చేస్తున్నావా అని. యూ షుడ్. ఐ థింక్ నువ్వు వచ్చి పిల్లలకి ఒక వాయిస్ ట్రైనింగ్ క్లాస్ అట్లాంటిది ఏమైనా తీసుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తున్నది. అయితే అప్పుడప్పుడు రా, వాళ్ళతో అట్లీస్ట్ మ్యూజిక్ మాట్లాడినా కూడా దే విల్ బీ ఇన్స్పైర్డ్ అనుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ తన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సింది ఉంది, తనతో టచ్లో ఉండు. ఓకే ఓకే సార్.